హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ వీడియోలో ఈరోజున ముఖ్యమైన విద్యా ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజున ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కు సంబంధించిన కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి రాబోతున్నాయి. దానికి సంబంధించిన అప్డేట్ అనేది వచ్చింది. వాస్తవానికి ఇప్పటి వరకు ఉన్న ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అనేది దేశవ్యాప్తంగా ఉన్న సీట్ల కోసం కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తారు. ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసేటప్పుడు సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, డీమ్డ్ యూనివర్సిటీలు కావచ్చు, ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, ప్రైవేట్ కళాశాలలు కావచ్చు, ఆ ప్రైవేట్ కళాశాలల మళ్ళీ బి కేటగిరీ సీట్లు కావచ్చు, ఇట్లా ప్రతిదానికి దానికి అప్లికేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుండే. కొందరు 5 నుంచి 10 చేస్తుండే, కొందరు 10 నుంచి 20 చేస్తుండే, కొందరు 20 నుంచి 30 వరకు అప్లికేషన్ చేసుకునే పరిస్థితి అనేది ఉంటుంది. బట్ ఇట్లా అన్నీ చేసుకోవడం వల్ల ఆస్పిరెంట్స్కు అప్లికేషన్ చేసుకోవడం ఇబ్బంది, డబ్బుల పరంగా ఇబ్బంది, టైం పరంగా ఇబ్బంది. వీటన్నింటిని గమనించి కూడా కొత్త విధానాన్ని తీసుకొచ్చిండ్రు. కేవలం 2 అప్లికేషన్స్ తోటే మొత్తం కౌన్సిలింగ్ని కంప్లీట్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఒకటి ప్రభుత్వ కళాశాలకు ఒక అప్లికేషన్ చేసుకోవాలి, 2 ప్రైవేట్ కళాశాలకు మరొక అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఈ 2 అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎంబీబీఎస్ సీట్లకు కౌన్సిలింగ్కు మనం అటెండ్ అయినట్లుగానే చెప్పొచ్చు. సో దేశవ్యాప్తంగా మనకు ప్రభుత్వ దాంట్లో కానీ ప్రైవేట్ దాంట్లో కానీ ఏ కేటగిరీలో అయినా కానీ సీట్ వస్తే దాంట్లో మనం జాయిన్ కావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. టైమింగ్ అంతా కూడా ఒకటేసారి ఉంటుంది. సో మనము ఆ టైం కోసం వేచి చూడడం, దాని అప్లికేషన్ కోసం వేచి చూసే పరిస్థితులు అనేవి ఉండవు. సో ఈ అకాడమిక్ ఇయర్ ఇట్స్ మీన్ 2024-25 అకాడమిక్ ఇయర్ నుంచి ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు. త్వరలోనే దానికి సంబంధించిన పూర్తి గైడ్లైన్స్ అనేవి వస్తాయి. ఈ విద్యా సంవత్సరం నీట్ ఎగ్జామినేషన్ రాయబోయే ఆస్పిరెంట్స్ అందరూ కూడా కౌన్సిలింగ్ టైంలో 2 అప్లికేషన్స్ పెట్టేసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలు కళాశాలలన్నింటికి కూడా మనం ఎలిజిబుల్ అయిపోతాం. కావున చాలా ఈజీ ప్రాసెస్ని వీళ్ళు తీసుకురావడం అనేది జరిగింది. సో ఆస్పిరెంట్స్కి ఒక మంచి అవకాశాన్ని కల్పించిండ్రు. ఇదంతా కూడా మనకి ఇంకా పరిపూర్ణమైన గైడ్లైన్స్ వచ్చిన తర్వాత ఆ గైడ్లైన్స్ ఎట్లా ఉంటాయి, ఏం చేయాలనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజెప్తాను. అదేవిధంగా మరో అప్డేట్ని గమనిస్తే టీఎస్పీఎస్కి సంబంధించిన మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఫలితాల ప్రకటన పైన టీఎస్పీఎస్సీ కసరత్తు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు చాలా నిర్వహించడం జరిగింది. వాటికి సంబంధించిన తుదికీలు కూడా విడుదల కావడం జరిగింది. సో ఈ వేటి అయితే పరీక్షలు అయిపోయి తుదికీలు విడుదలైనాయో వాటి యొక్క ఫలితాలను విడుదల చేయాలని ఒక 2 రోజులు కొత్తగా ఏర్పడ్డ టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ మరియు సభ్యులందరూ కూడా మీటింగ్ని కండక్ట్ చేయడం అనేది జరిగింది. సో దానిపైన సుదీర్ఘంగా చర్చ అనేది జరిగినట్లుగా ఉంది. బట్ మొత్తం మీదుగా మనకు హారిజెంటల్ వర్టికల్ విధానంకు సంబంధించిన రిజర్వేషన్స్ పైన ఒక క్లారిటీ అనేది వచ్చేది ఉంది. ఆ క్లారిటీ వస్తే మాత్రం దాదాపు మనకు ఒక 10,000 పైగా ఉద్యోగాల భర్తీకి మార్గం అనేది సుగమం అవుతుంది. మొన్న మనకు ఈ నర్సింగ్కు సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా వచ్చేసింది. దాదాపు నాకు తెలిసి రేపు వాళ్ళకు ముఖ్యమంత్రి గారి చేతుల మీద అపాయింట్మెంట్ అనేది ఇచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. సో అదేవిధంగా ఈ కోర్టు ఇష్యూ, ఈ హారిజెంటల్ వర్టికల్ ఒక క్లారిటీ వస్తే ఇంకో 10,000కు సంబంధించిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది కూడా క్లోజ్ కావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో మ్యాక్సిమం వీలైనంత తొందరగా కోర్టు డిసిషన్ కోసమే వేచి చేస్తున్నారు. కావున దాన్ని కంప్లీట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మరొక నోటిఫికేషన్ వచ్చిందండి. జెన్కో ట్రాన్స్కోలో 8 డైరెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. నిన్న ఈ 8 డైరెక్టర్ పోస్టుల భర్తీకి 2 సంస్థలు సోమవారం విడివిడిగా నోటిఫికేషన్లను ఇచ్చినాయి. ట్రాన్స్కోలో 3, జెన్కోలో 5 డైరెక్టర్ పోస్టులను భర్తీ చేస్తారట. వాస్తవానికి ట్రాన్స్కోలో ఇంతకాలం 4 డైరెక్టర్లు ఉన్నారు, కానీ వారిని గతంలోనే నిబంధనల ప్రకారం నియమించలేదని కొత్త ప్రభుత్వం తొలగించింది. తాజాగా 3 డైరెక్టర్ పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని నోటిఫికేషన్లో ట్రాన్స్కో తెలిపింది. ఈ పోస్టులకు 62 ఇయర్స్ ఏజ్ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా అర్హులే. ఒక్కసారి ఆ నోటిఫికేషన్స్ని అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేసుకొని దానికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా అప్లై చేసుకుంటారని నేనైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అదేవిధంగా మరో అప్డేట్ ఏంటంటే
ఉన్నత విద్యకు ఎంట్రెన్స్ అని మనకు సాక్షి దినపత్రికలో ఒక స్పెషల్ ఆర్టికల్ వచ్చింది. ఇంటర్మీడియట్ తర్వాత ఎంపీసీ బైపీసీ వాళ్ళకు ముఖ్యమైన ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్స్ ఏముంటాయి, వాటి వల్ల ఉండే కెరీర్ ఏంది అనే విషయాన్ని దీంట్లో రావడం జరిగింది. ఒక్కసారి వాటిని గమనిద్దాం. ఆల్రెడీ జేఈకి సంబంధించిన ఎగ్జామినేషన్స్ షెడ్యూల్లో వచ్చేసింది, చాలా సెషన్స్ కూడా జరిగిపోయినాయండి. నెక్స్ట్ దాంట్లో నేను ఆ జేఈకి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా వచ్చిందనే విషయాన్ని కూడా తెలుపుతా. ఇది ఆల్రెడీ మనకు జేఈ మెయిన్స్కి సంబంధించింది అయిపోయింది. జేఈ మెయిన్స్ అయిపోయిన తర్వాత మనకు జేఈ అడ్వాన్స్ అనేది ఉంటుంది. సో ఈ మెయిన్స్ అడ్వాన్స్ వల్ల మనకు దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు కావచ్చు, లేకపోతే ఎన్ఐటీలు కావచ్చు, లేకపోతే ట్రిపుల్ ఐటీలలో కూడా మనము బీటెక్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కళాశాలల్లో యూనివర్సిటీలలో చదువుకోవాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ఒక అవకాశం అండి. బట్ దీని ఒక అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది. మెయిన్స్లో మంచి మెరిట్ వచ్చిన వాళ్ళు అడ్వాన్స్కి వస్తారండి. ఆ విషయం ఆస్పిరెంట్స్ అందరికీ కూడా తెలిసింది. అదేవిధంగా మరో విషయం ఏంటంటే నాటా ఎంపీసీ అర్హతతో పొందే అవకాశం ఉన్న మరొక కోర్సు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ నాటా అంటాం. ఈ పరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గుర్తింపు పొందిన కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బీఆర్క్ కోర్సులో అడ్మిషన్ అనేది లభిస్తుంది. దీనికి ఇంటర్మీడియట్ ఎంపీస్లో 50% మార్కులు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఎవరైతే బీఆర్క్ కోర్సు చదవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ చూపించిన అఫీషియల్ వెబ్సైట్లో మనం ఫాలో కావాల్సిన అవసరం అనేది ఉంటుంది. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫస్ట్ ఫేజ్ అనేది ఏప్రిల్ 6న నిర్వహిస్తారండి. అదేవిధంగా మరో అప్డేట్ అండి, నీట్ యూజీకి సంబంధించింది ఎంబీబీఎస్ బీడీఎస్లో చదవాలనుకున్న వాళ్ళకు ఇంటర్మీడియట్ బైపీసీ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ అండి. మనకు జాతీయ స్థాయిలో నీట్ యూజీ పేరుతో ఎంట్రన్స్ టెస్ట్ను నిర్వహించడం జరుగుతుంది. దానిలో వచ్చిన స్కోరు మీ రిజర్వేషన్ ఆధారంగా ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ అదేవిధంగా ఆయుష్, హోమియోపతి, ఆయుర్వేద, యునాని, న్యాచురోపతి లాంటి వాటిలో కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఎగ్జామినేషనే కీలకంగా ఉంటుంది. ఇంటర్మీడియట్ బైపీసీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇంకా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు రాలేదండి. ఆల్మోస్ట్ వీలైనంత తొందరగానే ఇది రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. దానికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ చూపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో అయిపోతే సరిపోతుందండి. అదేవిధంగా నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఎంపీసీ అభ్యర్థులకు అవకాశం ఉన్న మరొకటండి నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ నెస్ట్ అంటాం. దీంట్లో స్కోర్ ఆధారంగా మనకు సీట్ అనేవి లభిస్తాయండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, భువనేశ్వర్, యూనివర్సిటీ ఆఫ్ ముంబై, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్లో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కోర్సులు చేసుకోవడం కొరకు ఇక్కడ అవకాశం అనేది ఉంటుందండి. మొత్తం 4 సబ్జెక్టులలో బయాలజికల్ సైన్స్, కెమికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్లో ఇంటిగ్రేటెడ్ పీజీ అంటే ఇంటర్ తర్వాతనే డిగ్రీ ప్లస్ పీజీ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అనేది ఉంటుందండి. ఇక్కడ చూపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్ మనం ఫాలో అయితే సరిపోతుందండి. అదేవిధంగా క్లాట్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరొక కోర్సు 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి అండి. ఎవరైనా చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అనేది ఉంటుంది, ఆ విషయాన్ని గమనించాలి. సో దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశానికి క్లాట్ యూజీ ఎంట్రన్స్తో టెస్ట్ నిర్వహించడం జరుగుతుందండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్, లాకి చాలా డిమాండ్ ఉందండి. ఒక ఇంజనీర్కు ఒక ఎంబీబీఎస్ డాక్టర్కి ఎట్లయితే ప్రియారిటీ ఉందో ఇప్పుడున్న ట్రెండ్స్లో ఈ లాయర్ కూడా అట్లాగే డిమాండ్ అనేది ఉంది. కావున మార్కెట్ బాగుంది, వృత్తిపరంగా కూడా మంచి గుర్తింపు అనేది ఉంటుంది. ఎకనామికల్ సోర్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కావున ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఒక ప్రయత్నం అనేది చేయండి. ఇక్కడ చూపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్ని మనం ఫాలో అయిపోతే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందండి. అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ ఎన్సిహెచ్ఎం జేఈఈ ఇంటర్మీడియట్ విద్యార్థులకు చక్కటి ఉపాధి అవకాశాలు అందుకు వీలున్న మరొక కోర్స్ అండి. అన్ని గ్రూపుల వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి. ఇక్కడ దీంట్లో కెరియర్ ఏ విధంగా ఉంటుందంటే హోటల్ మేనేజ్మెంట్ రంగాల్లో కెరీర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. జాతీయ స్థాయిలో టూరిజం శాఖ పరిధిలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాంపస్లు ఉన్నాయండి. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులను ఇవన్నీ కూడా ఆఫర్ చేస్తున్నాయండి. వీటిలో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధారంగా ఎగ్జామినేషన్ నిర్వహిస్తారండి. ఆ ఎగ్జామినేషన్ వచ్చేసేసి నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని మనం అంటాం. సో ఈ ఎంట్రన్స్ అనేది 5 విభాగాలలో మనకి ఇక్కడ జరుగుతుందండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి హోటల్ మేనేజ్మెంట్ సైడ్ కానీ టూరిజం సైడ్ కానీ ఉండి వర్క్ చేయాలనుకున్న వాళ్ళకు ఇది ఒక మంచి సదవకాశం అండి.
అటువైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇక్కడ చూపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్ని మనం ఫాలో చేస్తే సరిపోతుందండి. అదేవిధంగా CUET యూజీ ఇంటర్మీడియట్ తర్వాత ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో సెంట్రల్ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో చేరాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి. సెంట్రల్ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీస్ వివిధ బ్రాంచులలో అందుబాటులో ఉంటాయి. దానికి సంబంధించిన నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకొని ఎగ్జామినేషన్ రాస్తే సరిపోతుందండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా ఈ CUET అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో చేస్తే సరిపోతుంది. ఇక్కడ MPC, BIPC, HEC, CEC, MEC అన్ని గ్రూపుల వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి మంచి ఛాన్స్ అనేది ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ MPC, BIPC, HEC, CEC వాళ్ళందరికీ సంబంధించిన అన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ముఖ్యమైన వాటి గురించి నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నం అనేది చేస్తాను. అదేవిధంగా మరొక అప్డేట్, ఇందాక నేను చెప్పిన JEE మెయిన్స్కి సంబంధించిందన్న కదా, ఆ ఎగ్జామినేషన్ ఆల్మోస్ట్ కొన్ని సెషన్స్ కంప్లీట్ కావడం అనేది జరిగింది. సో దేశవ్యాప్తంగా NIT, IIITలలో ఇతరత్ర ప్రముఖమైన ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకోవాలనుకున్న వాళ్ళకు ఈ ఎగ్జామినేషన్ నిర్వహిస్తామని నేను తెలిపిన కదా. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే సోమవారం నాడు మార్నింగ్ సెషన్, మధ్యాహ్నం 2 సెషన్లలో ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. ఆ ఎగ్జామినేషన్ పేపర్ని అనాలిసిస్ చేస్తే మ్యాథమెటిక్స్ కొంచెం కఠినంగా ఉంది, కాస్త క్లిష్టంగా కెమిస్ట్రీ ఉంది, ఫిజిక్స్ సులభంగా ఉందన్న విద్యార్థుల ఒపీనియన్ మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది ఈ ఇయర్ ఈ JEE మెయిన్స్కి సంబంధించిన జస్ట్ పేపర్ యొక్క అప్డేట్ అండి, అనాలైసిస్. వాస్తవానికి దేశవ్యాప్తంగా నిర్వహించే అన్ని ఎగ్జామినేషన్లలో ది టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఏదైనా ఉంటుంది అంటే JEE గానే చెప్పొచ్చు. ఈవెన్ దో UPSC సివిల్ సర్వీసెస్తో కంపేర్ చేసినా కానీ ఈ JEE మెయిన్స్ అడ్వాన్స్డ్ పరీక్షలే కొంచెం కఠినంగా ఉంటాయండి. ఆ విషయాన్ని ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా ఈరోజు ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అండి. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.